అంటే ఫిబ్రవరి మొదటి వారంలో ఎన్నికలు 100% జరుగుతాయి. దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. దీని తర్వాతనే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కూడా ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి కాబట్టి దీన్ని తొందరగా ఒడగొట్టినట్టయితుంటే ఆ ఎన్నికలు కూడా వెళ్ళొచ్చు అన్నటువంటి ఒక భావనలోని ప్రభుత్వం కూడా ఉన్నది. కాబట్టి హడావిడిగా జరుగుతా ఉన్నది. సో, దీంట్లో భాగంగానే ముందుగా కావాల్సినటువంటి చాలామంది ఎదురు చూస్తున్నటువంటిది ఏంటిదంటే, అసలు మా దగ్గర ఉన్నటువంటి కార్పొరేషన్, మా దగ్గర ఉన్నటువంటి మున్సిపాలిటీ ఈసారి బీసీ అయితదా? ఎస్సీయా? ఎస్టీయా? ఒకవేళ గనక ఎస్టీ అయినట్టయితే దాంట్లో బీసీలకు ఎన్ని వార్డులు రాబోతా ఉన్నాయి? కార్పొరేషన్ చైర్మన్‌లు, మున్సిపల్ చైర్మన్ ఎవరు కాబోతా ఉన్నారు? అన్నటువంటి దానిపైన ప్రధానంగా ఈసారి ఇప్పుడు ఒక చర్చ నడుస్తా ఉన్నది. ఇయాల ఒక క్లారిటీ ఇయాల సాయంత్రం వరకు సంబంధించినటువంటి డివిజన్ ఎవరికి ఏమైంది? ఏ వార్డు ఎవరికి రిజర్వేషన్ అయింది? అక్కడ మహిళలకొచ్చిందా? పురుషునికా? ఎస్సీనా? ఎస్టీనా? జనరలా? ఏంటి అనేది ఇయాల సాయంత్రం వరకు వార్డులతో పాటు అక్కడ ఉన్నటువంటి చైర్మన్‌లు కూడా దేనికి సంబంధించినటువంటి మున్సిపాలిటీ ఎవరికి రిజర్వేషన్ అయింది? ఎవరికి అవకాశం లభించిందనేది ఇయాల సాయంత్రం వరకు తేల్చేటువంటి అవకాశం కనబడతా ఉంది. అందుకోసం అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్‌తో పాటు ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా సంసిద్ధమైపోయింది. అంటే పోలింగ్ కేంద్రాలు ఎన్ని ఏర్పాటు చేయాలి? పోలింగ్ కేంద్రాలకి వచ్చేటువంటి వాళ్ళకి ఏ విధమైనటువంటి సౌకర్యాలు కల్పించాలి? అంతేకాకుండా దానికి సిబ్బంది ఎంతమంది అవసరం ఉంటారు? దాంట్లో భాగంగానే విధుల్లో ఎంతమంది పోలీసులను వాడుకోవాల్సి ఉంటుంది? డేట్లను ఎట్లా ఫిక్స్ చేస్తే బాగుంటుందన్నటువంటి పైన సమాలోచనలు చేస్తూ ఉంది. ఇవాళ రేపట్ల ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడతా ఉంది. ఇలా రిజర్వేషన్‌కు సంబంధించినటువంటి అంశం ఇలా ఔట్ రైట్‌గా ఇలా తెలిసేటువంటి అవకాశం ఉంటుంది.